జగన్మోహన్ రెడ్డి గారి మీద తొడగొట్టిన వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంటే ఆ సమయంలో మీడియా పరంగా కూడా జగన్మోహన్ రెడ్డిని కాలర పట్టుకుని ప్రశ్నించేటువంటి వ్యక్తి బాలకోటయ్య. మీకు ఇంకో మాట కూడా చెప్తా, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురెళ్ళటం అంటే రైలు బండికి ఎదురెళ్ళటం. అవును, అంతకంటే రిస్క్ ఇంకోటి ఉండదు. నేను 14 సార్లు నా పల్లె సేవలో నేను హౌస్ అరెస్ట్ అయ్యా. ఓకే, నేను పెట్టుకున్న పేపర్ ధ్వంసమైంది. మా ఆవిడ అంగన్వాడీ టీచరు, ఆమె తెచ్చే 11,400 రూపాయలతోనే బతికాం. ఎందుకంటే కుటుంబం కూడా సహకరించింది. అన్ని శ్రమలు ఎందుకు పెట్టామంటే ప్రధానంగా రాజధాని నిలబెట్టడం కోసం. మన రాజధాని సరే, మీరు అన్నట్టుగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అమరావతి ఉద్యమకారుల్ని అమరావతిని గుర్తిస్తామని చెప్పిన మాట యథార్థం. పదే పదే చెప్పారు. ఇప్పటికీ అమరావతిని కూడా నెత్తిని పెట్టుకొని పూజిస్తున్నారు. 1,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని అంటున్నారు. కానీ ఆ ఉద్యమంలో పుట్టిన వాళ్ళకి ఎంతమందికి న్యాయం జరిగింది అని చెప్పేసి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దీనికి చంద్రబాబు నాయుడు గారు అంటే నేనేదో విమర్శ కోసం చెప్పట్లా, తప్పనిసరిగా ఆయన పెద్ద ప్రశ్న. ఇంకో మాట కూడా చెప్తున్నాను, నిన్న మాట్లాడాను. ఇప్పటి వరకు అమరావతి రైతుల మీద పెట్టిన ఒక్క కేసు తీసేయలేదు. నిన్న నేను వరలక్ష్మి అని ఒక మహిళతో మాట్లాడుతుంటే ఇప్పుడే కోర్టుకి వెళ్ళి వచ్చాను బాలకోటయ్య గారు అని మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఆటోల మీద బైకుల మీద కోర్టులకు వెళ్తూనే ఉన్నారు. పెట్టిన కేసులన్నీ కూడా లంగాలు లాగిన కేసులు, జాకెట్లు దించిన కేసులు, అన్ని అక్రమ కేసులే. మరి ఆ కేసులను కూడా లేకపోతున్నారు ఏంటి అని కూడా నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా. ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ తుని సంఘటనలో రైలు దగ్గర కేసులు రద్దు చేశారు. అలాగనే కోనసీమలో పెట్టిన స్వరూపు ఇంటి మీద దాడి చేసిన అల్లర్ల కేసులు రద్దు చేశాడు. మరి ఆయన 2 కేసులు రద్దు చేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసులు రద్దు చేయడానికి, రైతుల మీద పెట్టి కేసులు రద్దు చేయడానికి ఎందుకు చేతులు రావడం లేదు కూడా ఆయన ముందున్న ప్రశ్నే. తప్పనిసరిగా సమాధానం చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడుకి అమరావతి ఉద్యమం మీద ఎంత ప్రేమ ఉందని ఇదే ఉదాహరణ అంటారు. అందుకని అమరావతి మీద ప్రేమ ఉన్నమాట యథార్థం అండి. అమరావతిని చంద్రబాబు నాయుడు గారు ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు? ఆయన మానస పుత్రిక. ఆయన యొక్క పిలుపుతోనే దాదాపు 34,348 ఎకరాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి ఉద్యమానికి జోలెబట్టాడు, ఉద్యమానికి మద్దతుగా పలికాడు, నిలబడ్డాడు. కాకపోతే మీ బాధ నా బాధ ఏంటంటే అమరావతి ఉద్యమంలో కూడా కష్టపడ్డ వాళ్ళని గుర్తిస్తే చంద్రబాబు నాయుడు గారు మంచిది అని. అంటే మీకు జూనియర్ అయిన మీ తర్వాత వచ్చినటువంటి కొలుకుపూడి ఈ రోజున ఎమ్మెల్యే అయ్యాడు. అంటే దానికి ముందు మీరు ఉద్యమం చేపట్టి ఎన్నో ఉద్యమాలు లాఠీ దెబ్బలు తిన్నారు, ఎన్నో తినక చేసిన ఉద్యమకారుడు మీరు. బాలకోటయ్య గుర్తింపు ఇక్కడ బాలకోటయ్యకి కాదు కమల. అసంతృప్తి లేదా? అసంతృప్తి ఏముంటుంది? ఇప్పుడు ఇక్కడ మీరు అన్నం తింటే నేను అన్నం తిన్నట్టు కాదు, నేను అన్నం తింటే మీరు అన్నం తిన్నట్టు కాదు. ఒక కొలుగుపూడి సీనికి ఇచ్చామనంటే అమరావతి రైతులందరికీ ఇచ్చినట్టు కాదు. ఎవడి కడుపు తిప్పల వాడిది, ఎవడి ఆహారం వాడిది. కుంతిదేవి పాండవులకు అన్నం పెట్టేటప్పుడు 5ఊరికి అన్నం పెట్టేది, అంతే తప్ప భీముడిని పండబెట్టేసేసి 4గురికి అన్నం పెట్టేది కాదు. ఇంకో మాట కూడా చెప్తాను ఏంటంటే అసలు కుంతీదేవి సగభాగం భీముడికి పెట్టి సగభాగం 4గురి పాండవులకు పెట్టింది. నిజంగా రాజధాని ఉద్యమంలో మా కష్టం మీరే గుర్తించారు, మీరు దగ్గర చూశారు, మీరు గుర్తించారు. మీరు గుర్తించిన గుర్తింపు గుర్తించాల్సిన వాళ్ళు గుర్తించడం లేదంటే దాన్ని ఆలోచించాలి. అది ఎప్పటికైనా సరే జరిగి తీరాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు చెప్పారండి, అమరావతి వచ్చారు, అమరావతిని చూశారు. నేను తిరుపతి సభలో మాట్లాడిన వాడినే, విధ్వంసం సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్న వేదికల మీద మాట్లాడిన వ్యక్తులమే. కాకపోతే అంటే ఒక సమన్యాయం అనేది జరగాల్సిన ధర్మం అయితే ఉంది. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలకు కానీ కష్టపడ్డ అందరి వ్యక్తులు కానీ చూస్తే మంచిది. ఎందుకంటే ఈ రోజున మీరు చాలామంది, నేను అడగకపోయినా మీకు ఒక ప్రశ్న ఉండే, ఇప్పుడు సోమవారం ఆ పార్టీలో ఉన్నాడు, మంగళవారం ఈ పార్టీలో ఉన్నాడు, నైట్కి మారిపోతున్నాడు. మంగళవారం ఈ పార్టీలో ఉన్నాడు, బుధవారం ఆ పార్టీలో ఉన్నాడు. రాజ్యసభ సభ్యులు మారుతున్నారు, ఎమ్మెల్సీలు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారారు. మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వచ్చినాయి, రాజ్యసభ సభ్యులకి మళ్ళీ రాజ్యసభలు వచ్చినాయి. ఇంతమందికి అన్నం పెడుతున్న వాళ్ళకి ప్రజా ఉద్యమాలను గుర్తించుకోకుండా బాలకోటయే కాదు, బాలకోట స్థానంలో ఎవరున్నా సరే ఈ 24 ఎన్నికల్లో కూటమి గెలవడానికి అమరావతి ఉద్యమం అనేది ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది. తప్పనిసరిగా అది ఒప్పుకోక తప్పదు. అది ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం ప్రతిపక్ష పార్టీలకు ఊపిరిలు పోసిందండి. అవును, 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని అట్ట కనులారా చూడగానే ప్రతిపక్ష పార్టీల నోట మాట పడిపోయింది. ఎలా దానిని ప్రశ్నించాలి అని ఆలోచిస్తున్న తరుణంలో అమరావతి రైతే ఒక ప్రశ్నగా వచ్చి వాళ్ళకు ఆయుధంగా మారాడు.
జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి సమస్య మీద కనుక కాలు పెట్టుకోకుండా ఉంటే కనీసం న్యాయస్థానాలు చెప్పినప్పుడైనా సరే ఆయన దానిని వెనక్కి తీసుకొని సమీక్ష తీసుకొని లేదు నేను 3 రాజధానుల నిర్ణయం నుంచి వెనక్కి వస్తున్నాను, అమరావతి నా రాజధాని కనుక అన్నీ ప్రకటించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో. కానీ ఆయన ఏంటంటే పంతం పట్టాడు, కక్ష పట్టాడు, తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయి శిశుపాలుడిలాగా నోటు అక్కడ పూర్తి చేశాడు. కాబట్టి ఆ పరిణతి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కూడా గుర్తించాల్సింది ఏంటంటే రాజధాని ఉద్యమ పోరాటం, లేదంటే ఆ మహిళలు కానీ రైతులు కానీ ఇచ్చిన ఒక ప్రేరణ విశ్వాసాలను మాత్రం గుర్తించాలి. అందులో పనిచేసిన వాళ్ళని కూడా గుర్తించాల్సిన ధర్మం అయితే ఉందండి. గుర్తిస్తారా లేదా అనేది అంటే వాళ్ళ రాజకీయ పార్టీలు కాబట్టేసి మనం గట్టిగా అడిగే స్థానం లేకపోయినా ప్రజల్లో ఇది మాత్రం ఈ ప్రజల్లో బలంగా ఉంది, చాలా బలంగానే ఉన్నమాట యథార్థం. ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తారని ఆశిస్తున్నాం.